హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో విన్నర్ అయితే టైటిల్ విన్నర్ గర్ల్స్ అయ్యారు. అయితే దానిది ఫైనల్ మనకు జూన్ 22న వస్తుంది. నెక్స్ట్ వీక్ ప్రీ ఫైనల్ వస్తుంది 8th జూన్కి, సెమీఫైనల్ 15th జూన్కి వస్తుంది అనమాట. అయితే ఇందులో అయితే టైటిల్ విన్నర్ గర్ల్స్ అయ్యారు. గ్రాండ్ ఫైనాలే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే సీజన్ 1లో బాయ్స్ విన్ అయ్యారు కాబట్టి ఈసారి మేనేజ్మెంట్ టీం గర్ల్స్ని విన్ చేయాలని డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా మనీ డిఫరెన్స్ 1,05,000 ఉండే, కానీ ఎలాగో మేనేజ్ చేసి అయితే గర్ల్స్ అయితే ఈసారి టైటిల్ విన్ అయిపోయారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే మనకు జూన్ 22 ఫైనల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఈ వీక్ అయితే రాబోతున్నారు. హమీదా అయితే ఈసారి గర్ల్స్లో ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు వచ్చారంటే మనకి కార్తీక దీపంలో విలన్ ఉంది కదా, మోనిత పాత్ర చేస్తుంది. ఆ అమ్మాయి వస్తుందన్నమాట. ఆమె పేరు చెప్తాను. అయితే బాయ్స్లో అయితే నిఖిల్ ఎలిమినేట్ అయిండు అని అయితే రూమర్ వస్తుంది, కానీ ఇంకా తెలియదు. గాయత్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే వస్తుంది. నిఖిల్ అయితే ఎలిమినేట్ అయ్యాడని చెప్తున్నారు. అయితే మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఇంకా 3 వీక్సే వస్తుంది. తర్వాత షో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మన కుక్ విత్ జాతి రత్నాలు వస్తుంది. ప్రోమో స్టార్ మాలో వచ్చింది. కుక్ విత్ కోమలి అని తమిళ్ స్టార్ మాలో ఒక టెలికాస్ట్ అయింది. అయితే 2-3 సీజన్స్ ఉన్నది తమిళ్ టెలికాస్ట్ షోలో. అయితే ఆహాలో ప్రాజెక్ట్ కేలో సుమా చేసింది, చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే మంచి కంటెస్టెంట్స్ ఉండే, ప్లస్ చాలా జోక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే అనమాట. అయితే ఇప్పుడు కుక్ విత్ కోమలి అండ్ ఈ ఆహా ప్రాజెక్ట్ కేతో 2 కలిపి అయితే కుక్ విత్ జాతి రత్నాలు అనేది అయితే తీయబోతుండ్రు షో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ తర్వాత. అయితే మనకు అందులో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరంటే దేబ్జాని, ప్రేరణ, అమర్దీప్, తేజు. ఆ కమెడియన్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి 3 ఉన్నారు మనకు. ఇమాన్యుయల్, అవినాష్, హరి. ఈ 3లో రోహిణి. ఈ 4లో ఎవరో 2 తప్పకుండా తీసుకొస్తారు. మనకి ఇప్పుడు కుక్ విత్ జాతి రత్నాల్లో మనకి కొంతమంది అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అది జూన్ 29 నుంచి అయితే షో స్టార్ట్ అయిపోతుంది, కొత్త షో కుక్ విత్ జాతి రత్నాలు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఈ మన గాయత్రి, మన కార్తీక దీపంలో విలన్ ఉంది కదా, మోనిత పాత్ర ఎవరైతే చేస్తుండ్రో ఆ అమ్మాయి పెద్దగా మోనిత అంత బాగా ఇదిగా పర్ఫెక్ట్గా చేస్తలేరు కాబట్టి ఆమెని తీసేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆమెని వైల్డ్ కార్డ్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో తీసుకొస్తారు. ఎట్లాగో 3 వీక్స్లో షో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆమె బిగ్ బాస్ 9కి వచ్చే అవకాశం ఉంది. ఈసారి బిగ్ బాస్ 9కి దేబ్జాని, ఈ గాయత్రి, తర్వాత సింగర్ సాకేత్, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్, వీళ్ళందరూ అయితే తప్పకుండా వస్తారు ఈసారి కన్ఫర్మ్. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచి తప్పకుండా 4 to 5 కంటెస్టెంట్స్ అయితే మనకు వస్తారు ఆ షోలోకి. అయితే ఇప్పుడు ఇది 29 జూన్కి స్టార్ట్ అవుతుంది. మనకి 3 మంత్స్లో ఈ షో కంప్లీట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ అయిపోయినాక సెప్టెంబర్ 1st వీక్ 2nd వీక్ నుంచి మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు ఈ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ ఈ షోస్లో ఎవరైతే చాలా బాగా మంచిగా ఎంటర్టైన్ చేసిండ్రో వాళ్ళని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ 9లోకి. ప్రాజెక్ట్కే హిట్ అయింది, తమిళ్లో కూడా అది హిట్ అయింది కాబట్టి సేమ్ అలాంటిదే కుక్ విత్ జాతి రత్నాలని షో తీసుకొస్తున్నారు. జోడీ అవన్నీ వచ్చాయి, పెద్దగా అంత టీఆర్పీ రేటింగ్స్ లేకపోలేదు. అయితే ప్రాజెక్ట్ కేలో అమర్దీప్ వచ్చింది కాబట్టి